ఈ దిన వాక్య ధ్యానాంశం, ఎలా బ్రతకాలో అలా బ్రతకలేకున్నా. జాన్ న్యూటన్ అమేజింగ్ గ్రేస్ అనే సుప్రసిద్ధమైన గీతాన్ని రాసిన ఒక గొప్ప రచయిత. అతను ఓ సందర్భములో ఇలా అన్నాడు: నేను ఎలా జీవించాలో అలా జీవించలేకపోతున్నాను. నేను బహు బలహీనుడను. అంతేకాదు, ఎలా బ్రతకాలని ఆశిస్తున్నానో అలానూ బ్రతకలేకపోతున్నాను. కానీ నేను ఎలా జీవించాలో అలా జీవించలేకపోయినా, ఎలా బ్రతకాలని ఆశిస్తున్నానో అలానూ బ్రతకలేకపోయినా ఒకటి మాత్రం చెప్పగలను. అదేమనగా, ఒకప్పుడు నేను దేవుని కృపను బట్టి అని వినయముతో అనినట ఆ భక్తుడు. నువ్వు కూడా ఆశించినట్టుగా జీవించలేకపోతున్నావా? లేదా నువ్వు ఎలా జీవించాలని అనుకునుచున్నావో అలా జీవించటం సాధ్యం కావటం లేదా? అందును బట్టి చింతిస్తూ దిగులు పడుతూ నిన్ను నీవే నిందించుకునుచున్నావా? దయచేసి గమనించు. ఇదే సమస్య గుండా అపోస్తులైన పౌలు కూడా వెళ్ళాడు. నేను చేయనది నేను ఎరుగును, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోనని కీడు చేయుచున్నాను. రోమాపత్రిక 7వ అధ్యాయము 15-24 చూస్తే, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఈ విధముగా పౌలు తనలో తాను తన ఆత్మీయ స్థితిని బట్టి విచారించినట్టుగా మనం చూస్తాం. కానీ తన సమస్యకు పరిష్కారం క్రీస్తులో కనుగొన్నాడు. కాబట్టి తరువాత వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. రోమాపత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. అవును, పౌలు కూడా మన సమస్యను కలిగి ఉన్నాడు. అదేమనగా, తాను ఆశించినట్టుగా కోరినట్టుగా జీవించలేకపోతున్నాననే బాధ తనను బాధించినప్పటికీ ప్రభు అయిన క్రీస్తు ద్వారా బలపరచబడి తాను నేడు ఏమయ్యున్నాడో అది కేవలం క్రీస్తు కృప ద్వారా మాత్రమే అయ్యున్నాడని గ్రహించి దేవుని స్తుతించాడు. అంతేకాకుండా ఒకప్పుడు దోషకుడను హింసకుడను హానికరుడను, కానీ నేడు నేను నమ్మకమైన పరిచారకుడను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 అని రాయటం చూశాను. జాన్ న్యూటన్ వలె, అపోస్తులైన పౌలు వలె నువ్వు కూడా అటువంటి సాక్ష్యం చెప్పగలవా? నేను ఒకప్పుడు దోషకుడును, హానికరుడును, హింసకుడును, దుర్మార్గుడను, కానీ ప్రభు అయిన యేసు కృప ద్వారా నేను మార్చబడి నేను ప్రభు పరిచారకుడును, సేవకుడను, కుమారుడను, కుమార్తెనని చెప్పగలవా? నీవు ఆశించినట్లుగా జీవించలేకపోవచ్చు, జీవించవలసినట్లుగా జీవించలేకపోవచ్చు. కానీ జాన్ న్యూటన్ వలె నేను ఒకప్పుడు ఎలా జీవించానో అలా మాత్రం జీవించటం లేదు అని చెప్పగలవా? ఆలోచించు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.